శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. దర్శనం టీవీ ప్రేక్షక శ్రోతలందరికీ కూడా సవినయ ప్రణతి. సాహిత్యంలో అవధానం అనే ప్రక్రియ చాలా విశిష్టమైనది, విలక్షణమైంది కూడా. తెలుగువారి ప్రత్యేకతను చాటుకునేటువంటి ఈ అవధాన విద్య చాలా ప్రశస్తమైనటువంటిది. తెలుగునాట ఎందరో అవధానులున్నారు. అందులో అవధానానికి నాంది పలికిన వారు కోలాచల మల్లినాథసూరి తాతగారు పెద్దమల్లినాథయ్య. మెదక్ జిల్లాలోని కొలిచలమ స్వగ్రామంగా ఆ మహానుభావుడు కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో శతావధానం చేసి కనకాభిషేక సత్కారాన్ని పొందినాడట. కాళిదాస కావ్యాలకు, అంతేకాకుండా నైషధానికి, శ్రీహర్ష నైషధానికి, మాఘ కావ్యానికి, భారవి మహాకావ్యమైనటువంటి కిరాతార్జునీయానికి, ఇంకా మరెన్నో గ్రంథాలకు చక్కటి వ్యాఖ్యానం రచించి వ్యాఖ్యాతృ చక్రవర్తి అని బిరుదుని గ్రహించి మహామహోపాధ్యాయులుగా అలరారినటువంటి మల్లినాథ సూరి యొక్క తాతగారు పెద్దమల్లినాథయ్య గొప్ప శతావధానిగా ఉండెనట. ఆయన ప్రతాపరుద్రుని ఆస్థానంలో, కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానంలో శతావధానం చేసి కనకాభిషేక సత్కారాన్ని పొందినట్టుగా మనకు చరిత్ర చెబుతున్నది. ఆ మహానుభావుణ్ణి ఈ నేపథ్యంలో తలుచుకుంటూ తెలుగునాట తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు మొదలైనటువంటి గొప్ప గొప్ప మహాకవులు శతావధానాలు చేసి అవధాన విద్యను దశదిశలా చాటారు. ప్రస్తుతాంశం ఏమిటంటే, అవధాన విద్యా వికాస పరిషత్ అనే ఒక సంస్థ ఏర్పడి శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, సాహితీ ప్రభాస బిరుదాంచితులు, మా ఆత్మీయులు, చాలా గొప్ప సాహితీ పరిశ్రమ చేసి అవధాన విద్య పైన ఎంతో పరిశోధన చేసి ఎన్నో అవధానాలు నిర్వహింపచేసి అవధాన విద్యా వికాస పరిషత్ అనేటువంటి ఒక గొప్ప సంస్థను స్థాపించారు. ఆ అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు ఔత్సాహికులైనటువంటి పిల్లలకు
పద్య విద్య పైన అభిమానం కలిగినటువంటి పిల్లలకు అవధాన విద్యా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా ఇప్పటికీ ప్రతి సంవత్సరము 4 శిబిరాలు ఏర్పాటైనాయి. ఆ 4 శిబిరాల్లో కూడా ఔత్సాహికులైనటువంటి విద్యార్థులు అవధానులుగా రూపొందారు. అక్కడి నుంచి ఆ అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా అవధానులుగా పరిచయమైనటువంటి వాళ్లలో డాక్టర్ బోరెల్ల హర్ష ఉన్నారు. అంతేకాకుండా నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అనే బీటెక్ అబ్బాయి ఉన్నారు. అంతేకాకుండా తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో సంస్కృతాన్ని అభ్యసించినటువంటి శ్రీ ఉమామహేశ్వరరావు ఉన్నారు. బాణావత్ నితిన్ అని బీటెక్ విద్యార్థి ఉన్నారు. ఇలా చాలామంది అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా శిక్షణ పొంది ఇప్పుడు అవధానాలు చేస్తున్నారు. పలువురు ప్రశంసలను కూడా పొందుతూ ఉన్నారు. అది చాలా ముదావహమైన విషయం. అవధాన విద్యా వికాస పరిషత్తు ఒక లోగోను నిర్మించారు. అంతేకాకుండా అవధాన విద్యా వికాస పరిషత్తు యొక్క ప్రధాన స్లోగన్ ఏమిటంటే అవధాన విద్యా విజయతే తరాం, సాధనాత్ సాధ్యతే సర్వం. ఈ 2 వాక్యాలను మూలాధారంగా అవధాన విద్యా వికాస పరిషత్తు గొప్పగా అవధానం గురించి శిక్షణను అందిస్తున్నది. ఈ పరంపరలో భాగంగా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక మరియు దర్శనం టీవీ నిర్వహణలో ప్రతి నెల అవధానం, నెల అవధానం, అవధాన దర్శనం పేరిట నెల అవధానాన్ని నిర్వహిస్తున్నారు. ఇది హర్షదాయకమైనటువంటి విషయం. ఇప్పటికీ ఈ అవధాన దర్శనం పేరిట దర్శనం టీవీ నిర్వహిస్తున్నటువంటి అవధానాల్లో రేపు జరగబోయేటువంటి అవధానము 5వది. ఇంతకుముందే నలుగురు అవధానాలు చేశారు ఈ రంగంలో, ఈ వేదిక పైన. రేపు అవధాన విద్యా వికాస పరిషత్తు విద్యార్థి ఛాత్రరత్నమైనటువంటి శ్రీ బోరెల్ల హర్ష, కర్నూలు వాస్తవ్యుడు. ఆ అబ్బాయి రేపు అవధానం చేయబోతున్నాడు. ఈ అవధానంలో అష్టావధాని శ్రీ ఔసుల భానుప్రకాష్ గొప్ప వక్త, మంచి ఉపాధ్యాయులు, చాలా గొప్పగా అవధానాలు చేసేటువంటి వారు శ్రీ ఔసుల భానుప్రకాష్ గారు. అష్టావధాని శ్రీ ఔసుల భానుప్రకాష్ గారి సంచాలకత్వంలో రేపటి అవధానము దిగ్విజయంగా జరగనున్నది. ఈ అవధానంలో భాగస్వాములుగా, ప్రాశ్నికులుగా పాల్గొంటున్నటువంటి వాళ్లల్లో మహామహులున్నారు. నిషిద్ధాక్షరికి గాను డాక్టర్ శ్రీ సంగనభట్ల నరసయ్య గారు ఉన్నారు. గొప్ప విమర్శకాగ్రేసరులు వారు, గొప్ప సాహితీవేత్త. సమస్యాంశానికి గాను గొప్ప కవి శ్రీ కొవ్విడి వెంకట రాజారావు గారు ఉన్నారు. అలాగే దత్తపది అంశానికి శ్రీ కౌండిన్య తిలక్, గొప్ప పద్యకవి శ్రీ కౌండిన్య తిలక్ గారు భాగస్వామి కాబోతున్నారు. అంతేకాకుండా వర్ణన శ్రీమతి ఇరువంటి మాధవీదేవి గారు వర్ణనకు పాల్గొంటున్నారు. న్యస్తాక్షరి అంశానికి గాను శ్రీ పంతుల విట్టుబాబు, గొప్ప హాస్యాన్ని సృష్టించగలిగినటువంటి వారు, మంచి చమత్కారి అయినటువంటి శ్రీ పంతుల విట్టుబాబు గారు న్యస్తాక్షరికి గాను రేపు కూర్చుంటున్నారు. అలాగే పురాణ పఠనానికి గాను శ్రీ విష్ణుభట్ల కార్తీక్ పాల్గొంటున్నారు. ఆశు అంశానికి గాను శ్రీమతి నందికోట్కూరు నాగమల్లిక గారు పాల్గొనబోతున్నారు. అలాగే చివరగా అవధానంలో హాస్యాన్ని పండించేటువంటి ప్రక్రియ అయినటువంటి
అప్రస్తుత ప్రసంగానికి గాను రేపు చమత్కార ప్రసంగాన్ని చేయబోతున్నటువంటి వారు శ్రీ కాకల్ర హనుమంతరావు గారు. మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు వ్యవస్థాపకులు, అవధాన విద్యా వికాస పరిషత్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. అలాగే శ్రీ మరుమాముల రుక్మిణీ వెంకటరమణ శర్మ గారు సంపాదకులు, దర్శనం వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం రేపు చాలా అలరించబోతోంది. అందువల్ల సాహితీ హృదయులు, రసహృదయులు అందరికీ కూడా రేపు జరగబోయేటువంటి బోరెల్ల హర్ష గారి 25వ అష్టావధానానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. రేపు సరిగ్గా దర్శనం కార్యాలయంలో, నేరేడుమిట్లోని దర్శనం కార్యాలయంలో శ్రీ శృంగేరి భారతీయ తీర్థ స్వామి వారి గ్రంథాలయంలో ఈ బోరెల్ల హర్ష గారి అవధానం రేపు సరిగ్గా 9 గంటలకు ప్రారంభం కానున్నది. అందువలన అందరూ ఈ విషయాన్ని గమనించి సాహితీ హృదయులందరూ కూడా రేపు సరిగ్గా 9 గంటలకు విచ్చేసి శ్రీ హర్ష అష్టావధానాన్ని విజయవంతం చేయగలరని సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ బోరెల్ల హర్ష గారి 25వ అష్టావధానం బ్రోచర్ని ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాను. దయచేసి అందరూ గమనించగలరు. దర్శనం